అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్‌కు స్వాగతం. కనుమ గురించి తెలుసుకుందామండి. 3 రోజులు ముచ్చటైన సంక్రాంతి సంబరంలో చివరి రోజును కనుమ పండుగగా జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ మూడింటి ప్రత్యేకత దేనికదే అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కనుమ పండుగను పశువుల పండుగ అని అంటారు. అందరూ చెప్పుకున్నట్లు సంక్రాంతి ముఖ్యంగా రైతన్నుల సంతోషానికి మారుపేరైన పండగ అని మనందరికీ తెలిసిందే. పంటలు పండి, పంట చేతికొచ్చి సంబరంలో ఉన్న రైతన్నకు ఎంతో గొప్ప నేస్తాలు ఎవరు? పశువులండి. రైతు పొలం దున్ని, విత్తనాలు విత్తి, పంటలు పండించి వాటిని ఇంటికి చేర్చడంలో పశువుల ప్రాముఖ్యత ఎంతైనా ఉంది. అలాగే ఆవులు, ఎనుములు మొదలైన వాటి వల్ల పాడి కూడా రైతుకు మరొక ఆదాయ వనరుగా దోహదం చేస్తుంది. పశువుల పేడ పొలాలకు మంచి ఎరువుగా సహాయపడుతుంది. నిజానికి ఇలాంటి సేంద్రియ ఎరువులు ఉపయోగించి పండించే పంటల దిగుబడి మరియు ఆ ధాన్యాలు, కాయలు, పండ్ల యొక్క రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలా అన్ని విధాల రైతుకు, పశువులకు మధ్య అనుబంధం ఎంతో దృఢమైనది. గ్రామాలలో కొందరు రైతులు పశువులను తమ ఇంటి కుటుంబ సభ్యులలో ఒకరిగా చూసుకుంటారు కూడా. అలాంటి పశువులు సంవత్సరమంతా తమకు ఎంతో సహాయంగా ఉంటున్నందుకు కృతజ్ఞత చెప్పుకునే పండుగగా ఈ కనుమ పండుగను పశువుల పండుగ అని అంటారు. కనుమ పండుగ రోజు ఉదయాన్నే పశువులను శుభ్రంగా కడిగి స్నానం చేయించి వాటికి పసుపు కుంకుమలు పెట్టి మెడలో గజ్జెల పట్టి కాళ్ళకు మువ్వలు వేస్తారు. పెన్సిల్ను పదునుగా చెక్కినట్టు పశువుల కొమ్ములను పదును చేస్తారు. ఈ కొమ్ములకు రంగులు వేస్తారు. రంగురంగుల కాగితాలు, రిబ్బన్లు కొమ్ములకు అందంగా అలంకరిస్తారు. అలాగే పశువుల ఒంటి మీద అందడం బిళ్ళలతో తయారు చేసిన వస్త్రాలు వేస్తారు. ఇలా పశువుల కొమ్ముల నుండి వాటి తోకల వరకు అన్నిటిని సృజనాత్మకత జోడించి ఆకర్షణగా రూపుదిద్దుతారు. ఇప్పటి కాలంలో కనిపించదు కానీ ఒకప్పుడు రైతులు కనుమ పండుగ సందర్భంగా బాగా పదునైన కొడవలి తీసుకొని అడవుల్లోకి వెళ్ళి అడవుల్లో ఉన్న ఔషధ వృక్షాలైన నేరేడు, మద్ది, మారేడు, నల్లేరు, మోదుగా వంటి చెట్ల పూలు, ఆకులు, కాండం, వేర్లు ఇలా ఉపయోగించదగిన భాగాలను తీసుకొచ్చి వాటికి ఉప్పు చేర్చి బాగా దంచి పొడిలాగా తయారు చేస్తారు. ఆ పొడిని పశువులకు బలవంతంగా అయినా సరే తినిపిస్తారు. ఇందులో రహస్యం ఏమిటంటే తమకు ఎంతగానో సహాయం చేస్తున్న పశువులు కూడా ఆరోగ్యంగా ఉండాలని, వాటికి ఏమైనా జబ్బులు లాంటివి ఎదురైనా రోగనిరోధక శక్తి సమర్థంగా ఉండాలని అలా చేసేవారట. ప్రస్తుత కాలంలో ఇలాంటివి తగ్గిపోయాయి. ఇక ఈ పశువుల పండుగ సందర్భంగా పశువుల దేవుడిని కాటమరాయుడిని పూజించడం ప్రతి గ్రామంలో కనిపిస్తుంది. ఊరి పొలిమేరల్లో ఉండే ఈ కాటమరాయుడు ఆ గ్రామంలో పశువులను కాపాడతాడని గ్రామస్తులు మరియు రైతుల యొక్క నమ్మకం. అందుకని అలంకరించిన పశువులతో ఎడ్లబండ్లు కట్టి పిల్లా పాపలతో సహా కాటమరాయుడి గుడికి లేదా పొలిమేరల్లో ఉండే గ్రామదేవత గుడికి చేరుకొని అక్కడ పొంగలి కుండ సమర్పిస్తారు. అలాగే సంవత్సరమంతా ఎలాంటి సమస్యలు రాకుండా పంటలు బాగా పండాలని మొక్కుకుంటారు. తమ పశువులు ఆరోగ్యంగా ఉండాలని మొక్కుకుంటారు. అప్పుడే గతంలో మొక్కుకున్న మొక్కులను చెల్లిస్తూ వాళ్ళ మొక్కుల ప్రకారం కోళ్ళు, మేకలు, పొట్టేళ్ళని బలి ఇస్తారు. ఆ బలి ఇచ్చిన రక్తాన్ని పొంగలిలో కలిపి దేవుడికి నైవేద్యం పెట్టి మిగిలింది తీసుకువెళ్ళి తమ తమ పొలాలలో చల్లుతారు. అలా చేస్తే పంటలు బాగా పండుతాయని వాళ్ళ నమ్మకం. బలిచ్చిన మూగజీవాలను ఇంటికి తీసుకువెళ్ళి వండుకొని తింటారు. ఇలా కనుమ పండుగ ముగుస్తుంది. ఈ విధంగా పశువులకు, రైతులకు మధ్య అనుబంధం ఈ పండుగ సందర్భంగా ప్రస్ఫుటమవుతుంది. పిండి వంటలతో సంక్రాంతి మంచి విందుని ఇస్తే కనుమ పండుగ మసాలా గుమగుమలతో మైమరిపిస్తుంది. ఒక చేదు నిజం ఏమిటంటే కనుమ పండుగ అంటే పశువులకు ప్రాధాన్యత ఇచ్చే పండుగే కాదని, సంక్రాంతి తర్వాత మాంసాహారపు వంటలు చేసుకొని ఆరగించే పండుగ అని ప్రజల్లో ఒక భావన ఏర్పడిపోయింది. అందుకే కనుమ వైశిష్ట్యాన్ని గుర్తించాలి ఇప్పుడికైనా.